దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల దేవుని మాటగా లూకాసు వార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు. ఈ వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్ము పొంది ఆ పొందుచున్నటువంటి సమయంలో పరలోకము నుండి దేవుని పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకు దిగువచ్చుట ఇక్కడ ఈ పరిశుద్ధ వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, ఈ వాక్యములో ఎవరైతే సద్గుణములు కలిగి, ఎవరైతే మారు మనసు కలిగి, ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వారు ప్రార్థనలు చేస్తారో వారి కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. వారి ప్రార్థనలు ఖచ్చితంగా పరలోక సన్నిధానానికి చేర్చబడతాయి అని ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుని పరిశుద్ధాత్మ పావురం రూపం వలె ఆయన మీదకి దిగువచ్చటం మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన ఆయన సువార్త మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నదో, దేవుని పని మీద ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడో ఆయన ప్రార్థనలో మనకు స్పష్టమవుతూ ఉంది. కావున ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన మనకు మాదిరి అయినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేసిన ఎడల ఆ ప్రభువు ఆయన పరలోకపు ఆశీర్వాదాలు మనకు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్టి వాగ్దానమును బట్టి మీ కుటుంబానికి, మీ జీవితానికి ప్రభు మేలులు దయచేయునుగాక. ఆమెన్.